Cutting out sugar is the great first step, but that's not the whole solution. Type 2 diabetes అనేది it's more about insulin resistance. So even if you are cutting down on your sweets and all processed foods, you might still be experiencing high blood sugars. If your sleep is improper, if you are sedentary most of your day, like అసలు వాక్ చేయట్లేదు, కంప్లీట్లీ కూర్చొనే ఉంటున్నారు, ఏ రకమైన ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా, మీకు ప్రాపర్గా సౌండ్ స్లీప్ అంటే క్వాలిటీ స్లీప్ లేకపోయినా 6 to 7 hours మీరు ప్రాపర్గా నిద్ర ఉండకపోయినా కూడా, అండ్ అదర్ స్ట్రెస్ ఏమైనా మీకు యాడ్ ఆన్ చేస్తున్నా కూడా, దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు హీల్ కంప్లీట్లీ ఫ్రమ్ యువర్ డయాబెటీస్. సో షుగర్ కట్ డౌన్ చేస్తున్నారు, దట్ ఈస్ గుడ్. ఆల్సో ఫాలో ఆల్ దీస్ స్టెప్స్. రియల్ రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ హ్యాపెన్స్ ఓన్లీ వెన్ యూ take care of your metabolic health, that is through proper food, right food, adequate physical activity, proper sleep, and also managing your stress. Not having sugar in your morning coffee or tea but still experiencing raised blood sugar levels, let's know why. Hi, I'm Dr. Sahaja. సో చాలామంది పేషెంట్స్, మేడం నేను కంప్లీట్లీ షుగర్ వేసుకోవట్లేదు, నా టీలో అసలు కంప్లీట్లీ వాడట్లేదు, ఎక్కడ ప్రాసెస్డ్ షుగర్ యాడెడ్ ఆ వైట్ టేబుల్ షుగర్ అనేది నేను ఎక్కడ వాడట్లేదు, బట్ స్టిల్ నా బ్లడ్ షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు ఎందుకు అంటారు. సో షుగర్ అనేది జస్ట్ వైట్ షుగర్, మన రిఫైన్డ్ షుగర్ తింటే మాత్రమే కాదండి, మనం డైలీ తినే ఫుడ్స్లో లైక్ వైట్ రైస్లో కానీ, వైట్ బ్రెడ్లో కానీ, మైదాలో కానీ, షుగర్ ఫ్రీ డ్రింక్స్లో కానీ, హెల్త్ డ్రింక్స్, అదర్ డ్రింక్స్, అన్ని ఫామ్స్లలో షుగర్ ఉంటుంది. సో ఇట్స్ హిడెన్. ప్రాపర్లీ షుగర్ అని చెప్పకపోయినా మాల్ట్రోజ్ అంటారు, మానిటాల్ అంటారు, లైక్ డెక్స్ట్రిన్, వేరే అదర్ నేమ్స్ తోటి దే కీప్ ఆన్ కమింగ్. టైప్ 2 డయాబెటీస్ అనేది ఇట్ ఈస్ ఎ మెటబాలిక్ సిండ్రోమ్, మోర్ అబౌట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఓన్లీ షుగర్ ఆర్ స్వీట్స్ కట్ డౌన్ చేసినంత మాత్రాన షుగర్ కంట్రోల్కి రాదు. ట్రై ఇంక్లూడింగ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఫ్రూట్స్, వెజ్జీస్ చాలా ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ ఫిజిషియన్ని ఆస్క్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.